తెలంగాణ అసెంబ్లీ ప్రొటెన్ స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెన్ స్పీకర్ హోదాలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నిర్ణయంపై అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ ద్వారా కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రాజ్ అందిస్తారు. వెంకట్రాజ్, చెప్పండి, తెలంగాణ ప్రొటెన్ స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమితులైనట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ డిసెంబర్ 12 ఏర్పాటు చేస్తూ గవర్నర్ గెజెట్ విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది కూడా కొంత రాజకీయ వర్గాలు చర్చిస్తుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎంఐఎంఈ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెన్ స్పీకర్ గా నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కూడా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే దీనిపైగా అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం అనేది అధికారికంగా అధికారులు దాన్ని ధృవీకరించే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ అధికారులతో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ డేట్స్ ఎప్పుడు పెట్టుకోవాలనే దానిపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం ఉంది. దాదాపు మనకున్న సమాచారం మేరకు ఆ సోమవారం మంగళవారం 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. లేకపోతే కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పెట్టుకుని తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు మరొకసారి సభను సమావేశపరిచే అవకాశం కనబడుతుంది. అంటే నిజానికి కేసీఆర్ అసెంబ్లీని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పట్లోగా చేస్తారనే ఒక నిబంధన లేకపోవడం, ఈ జనవరి 11 తేదీ వస్తే ఖచ్చితంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా కానీ ఇంకా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంపై దృష్టి పెట్టకపోవడం పైన కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విమర్శలకు తావివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించే అవకాశం ఉందనేది మాత్రం టీఆర్ఎస్ వర్గాల మీద చర్చ. వెంకటరాజ్, ఎప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యతో అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ తేదీలపైన కసరత్తు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. అయితే ప్రస్తుతము కేసీఆర్ కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. ప్రస్తుతం సంక్రాంతి దినాల్లో కొంత పీడ దినాలుగా తెలంగాణలో పడుతుంది. ఈ పీడ దినాల్లో ఈ అసెంబ్లీ సమావేశం నిర్వహించడం సరైందా కాదా అనే రాజకీయ వర్గాల్లో కొంత చర్చ ఉన్నా కానీ 4 రోజులు దాటే అవకాశం ఉంది. జనవరి 11 వస్తే అసెంబ్లీ ఏర్పాటు చేసి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా కానీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించకపోవడం సరికాదనే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందనే కోణంలోనే కేసీఆర్ ఈ వచ్చే వారంలో అంటే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల పాటు ఈ 3 రోజులు ఏదో ఒక రోజు లేకపోతే 2 రోజుల పాటు అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంటే వీరైతే ఆ ఇద్దరి ఎంపిక కూడా ఉంటుంది. లేకపోతే నేరుగా బడ్జెట్ సమావేశంలోనే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉంటుంది అని మాత్రం అధికార పార్టీలో చర్చలు చెప్పుకోవచ్చు.